సార్ మీ ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ చెప్పారు సార్. సో మీరు బండ్లు ఇస్తారు, కార్లు ఇస్తారు, సర్వీస్ చేయించుకోవడానికి డబ్బులు ఇస్తారు అని చాలా విన్నా. అన్ని ఫెసిలిటీస్ అసలు ఏమేమి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు సార్? నా జీతం 25,000 ఉన్నప్పుడు నేను ఇంటికి పట్టుకెళ్ళేది ఓన్లీ 11,000, 12,000. అది ఏ ఎంప్లాయీకైనా అదే ఉంటది. సో మా కంపెనీలో అది ఉండకూడదు అనేది నా ఫిలాసఫీ. వాడికి 25,000 జీతం ఉందంటే 25,000 వాడి ఇంటికి పట్టుకెళ్ళాలి. సో దీనికి ఏమేమి చేయాలి? ఓ లిస్ట్ వేసుకున్నాం. బైక్ ఇస్తే అయిపోయిందా? పెట్రోల్ ఇవ్వాలి. పెట్రోల్ ఇస్తే అయిపోయిందా? వాడు మన కోసమే కదా తిరుగుతున్నాడు. టైర్లు మార్చాలి, సర్వీస్కి ఇవ్వాలి, వాడికి రిజిస్ట్రేషన్ డబ్బులు ఇవ్వాలి, వాడికి లైసెన్స్కి డబ్బులు ఇవ్వాలి, వాడి షూలకు డబ్బులు ఇవ్వాలి, వాడి యూనిఫామ్కి మనమే ఇవ్వాలి. ఇంకా లిటరలీ చెప్పాలంటే ట్రిమ్మింగ్ బ్లేడ్స్ కూడా మేమే కొనిచ్చిస్తాం. ఏంటి అంటే వాడికి ఇంకొక నా డబ్బు ఖర్చు పెడుతున్నానే అన్నది మా ఎంప్లాయీ మైండ్ లో రాకూడదు. వీటన్నిటికి మించి వాడికి ఒక అమ్మాయి పుట్టింది, ఆ కంపెనీ నుంచి 25,000 వెళ్తాయి. వాడు అమ్మాయి పుట్టింది సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు అంటే వాళ్ళు తల్లిదండ్రుల కోసమే పుడతారు అనేది నా ఫీలింగ్.